నమస్తే. మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బంకుల్లో డీజిల్ ఫుల్ గా కొట్టించే అలవాటు ఉందా? అయితే మీకు అర్జెంట్ అలర్ట్. ప్రభుత్వం డీజిల్ బంకుల్లో సరికొత్త రూల్స్ తెచ్చింది. ఇకపై రోజుకు ఒక వాహనానికి కేవలం 200 లీటర్ల డీజిల్ మాత్రమే ఇస్తారు. ఒకవేళ మీది పెద్ద లారీ లేదా ప్రైవేట్ బస్సు అయినా సరే 200 లీటర్లు దాటి ఒక్క చుక్క కూడా ఎక్కువ పోయడానికి వీల్లేదు. అంతేకాదు పెద్ద పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీల వాళ్ళు నార్మల్ బంకుల్లో డీజిల్ కొనడాన్ని ప్రభుత్వం పూర్తిగా బ్యాన్ చేసింది. అసలు ఇండియాలో డీజిల్ కి ఎలాంటి కొరత రాకుండా సైలెంట్ గా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఢిల్లీ లాంటి నగరాల్లో నార్మల్ రేట్ కి ఫ్యాక్టరీల రేట్ కి మధ్య ఉన్న ఆ 40 రూపాయల తేడా గొడవ ఏంటో ఇవాళ పాయింట్ ఆఫ్ లో చూద్దాం. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తాజాగా చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఒక కీలకమైన ఆర్డర్ జారీ చేసింది. దీని ప్రకారం దేశంలోని ఏ పెట్రోల్ బంకులోనైనా సరే రోజుకు ఒక వాహనానికి గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే అమ్మాలి. ముఖ్యంగా పారిశ్రామిక వాణిజ్య సంస్థలు నార్మల్ రిటైల్ బంకుల నుండి ఇంధనాన్ని కొనడాన్ని పూర్తిగా నిలిపివేశారు. వారు తమ అవసరాల కోసం సొంతంగా ఉన్న కస్టమర్ పంపుల ద్వారానే డీజిల్ సమకూర్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రాథమికంగా 90 రోజుల పాటు అమలులో ఉంటాయని వెల్లడించారు. దేశంలో డీజిల్ కొరత వచ్చే పరిస్థితి రాకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అసలు ప్రభుత్వం ఇలాంటి ఒక నిబంధన ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే దానికి కారణం పశ్చిమాసియా సంక్షోభం. అక్కడ జరుగుతున్న గొడవల వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్ లో ముడి చమురు ధరలు బాగా పెరిగిపోయాయి. అయితే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నార్మల్ ప్రజలపై భారం పడకుండా రిటైల్ ధరలను అదుపులో ఉంచాయి. కానీ వాణిజ్య అవసరాలకు అమ్మే బల్క్ ధరలను మాత్రం మార్కెట్ రేటు ప్రకారం పెంచేశాయి. దీనివల్ల ఒక పెద్ద తేడా వచ్చేసింది. ఉదాహరణకు ఢిల్లీలో నార్మల్ బంకుల్లో లీటర్ డీజిల్ ధర 95 రూపాయల 20 పైసలు ఉంటే కంపెనీలకు అమ్మే బల్క్ ధర మాత్రం ఏకంగా 134 రూపాయల 50 పైసలకు ఉంది. అంటే లీటర్ కు దాదాపు 40 రూపాయల భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఈ 40 రూపాయల తేడాను చూసి పెద్ద పెద్ద టెలికాం టవర్ల నిర్వహణ సంస్థలు, ఫ్యాక్టరీలు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులు మరియు లారీ కంపెనీల వాళ్ళు మార్కెట్ రేటుకు డీజిల్ కొనడం మానేశారు. వాళ్ళందరూ తమ బండ్లను, కంటైనర్లను డైరెక్ట్ గా నార్మల్ పెట్రోల్ బంకులకు పంపి డీజిల్ కొట్టించడం మొదలు పెట్టారు. దీని వల్ల నార్మల్ బంకుల్లో డీజిల్ అమ్మకాలు ఒక్కసారిగా 6.4% పెరిగిపోయాయి. ఇలాగే వదిలేస్తే సామాన్య ప్రజలకు దొరకాల్సిన డీజిల్ మొత్తం కంపెనీల పాలైపోతుందని, బంకుల్లో స్టాక్ అయిపోయి కొరత వస్తుందని ప్రభుత్వం ఈ 200 లీటర్ల లిమిట్ స్కెచ్ వేసింది. ఈ కొత్త నిబంధనలు కేవలం పేపర్లకే పరిమితం కావు. ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్ కి తరలించడం లాంటి పనులు చేస్తే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా ఈ రూల్స్ బ్రేక్ చేస్తే నిత్యావసర వస్తువుల చట్టం కింద భారీ జరిమానాలు మరియు జైలు శిక్షలు కూడా ఉంటాయని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. అయితే ఏదైనా ఒక ప్రత్యేక ప్రాంతానికి లేదా అత్యవసర లావాదేవీలకు ఈ నిబంధనల నుండి మినహాయింపు ఇచ్చే అధికారం మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. బంకుల్లో డీజిల్ ని నేరుగా వాహనం ట్యాంక్ లో లేదా గుర్తింపు పొందిన కంటైనర్ లో మాత్రమే నింపాలని, కొన్న డీజిల్ ను మళ్ళీ వేరే ఎవరికి తిరిగి విక్రయించకూడదని రూల్స్ పెట్టారు. చివరగా చెప్పేది ఏంటంటే అంతర్జాతీయంగా వస్తున్న మార్పుల వల్ల మన దేశంలో డీజిల్ కొరత రాకుండా ఉండటానికే ప్రభుత్వం ఈ 200 లీటర్ల లిమిట్ ప్లాన్ తెచ్చింది. కంపెనీలు తక్కువ రేటు కోసం నార్మల్ బంకులను వాడకుండా అడ్డుకట్ట వేయడం దీని ముఖ్య ఉద్దేశం. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయంపై రోజుకు 200 లీటర్ల లిమిట్ పెట్టడంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు సామాజిక అవగాహన కథనాల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.